ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. నిన్నటి వరకు నిర్మల్ జిల్లా ప్రజలను వణికించిన పెద్ద పులి ప్రస్తుతం ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించింది. ఉట్నూరు అడవిలో పెద్ద పులి సంచరిస్తోంది. బీర్సాయిపేట, వంకతుమ్మ అటవీ ప్రాంతాల్లో పశువుల మందపై దాడి చేసింది. పెద్దపులి దాడిలో 4 ఆవులు, ఎద్దులు గాయపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. సమీప అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీమానాయక్ తండా, నాగపూర్ సరిహద్దుల్లో పులి పాదముద్రలు కనిపించాయి. పులి కదలికలను అటవీ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 2 వారాలుగా పెద్దపులి నిర్మల్ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తొలుత కుంటాల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లోనూ సంచరించింది. మహారాష్ట్ర సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని అప్పారావుపేటలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించారు. పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్న తరుణంలో మళ్లీ కుంటాల హన్మానగర్లో తండా ప్రాంతంలో కనపడింది. పశువులపై దాడి చేసింది. రోజుకో గ్రామంలో కనిపిస్తూ టెన్షన్ పెట్టింది. మళ్లీ మహబూబాద్ ఘాట్లోని పెద్దపులి కనపడింది. దర్జాగా రోడ్డు దాటుతున్న పులిని చూసి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. పులి సంచరిస్తున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించారు.